సహోదరులు మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ఈ హెల్మెట్లను తప్పనిసరిగా వాడండి. ఈ హెల్మెట్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టకుండా మనం బయటకు వచ్చేప్పుడు కంపల్సరీ మనం రోడ్డు ఎక్కుతున్నామంటే మనం ఒక భద్రత మనకు ఉండాలా. మనం ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళాలంటే మన మీద ఇంటి దగ్గర కొంతమంది మనం నమ్ముకుని ఉన్నారు. వారి దీనికోసం అయినా సరే మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరం కూడా ఈ హెల్మెట్లు ధరించుకుని సక్రమంగా వీటిని వినియోగించుకోవాలని ఈ హెల్మెట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు జెండా ఊపి, మరియు స్థానిక ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్ర వర్మ గారు ఇద్దరు కూడా సంయుక్తంగా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ పరంధామ్ రెడ్డి గారు మరియు రవాణా ఎంఈఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగారావు గారు, ప్రసన్న కుమారి గారు, బాపట్ల స్థానిక డిఎస్పీ గారు మరియు సిఐ రాంబాబు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన మిత్రులందరికీ కూడా ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్న తరుణంలో మన మిత్రులందరికీ కూడా హెల్మెట్స్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఓ దాతని మనం అడగటం జరిగింది. వారి పేరు వెనకోటి సురేష్. వారు అడిగిన వెంటనే స్పందించి మీ సభ్యులు ఎంతమంది అని అడిగితే 181 మంది ఉన్నారని చెప్పడం, వారు వెంటనే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను చేస్తానని ఆయన ముందుకు రావటం, దాంతో మన సురేష్ గారు, మన కార్యదర్శి సురేష్ గారు, అనిల్ గారు, మన వాసు గారు, బండిరెడ్డి గోపి గారు, బొగ్గవరపు శివ గారు, మిగిలిన మిత్రులు అందరి యొక్క సువర్ణరాజు మిత్రులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజంట్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల యజ్ఞ సురేష్, కోశాధికారి బుర్ర ఆంజనేయులు తదితరులు సమన్వయంతో నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు వెన్నకుట సురేష్ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, డిఎస్పీ, టౌన్ సిఐ రాంబాబు తదితరులు హాజరై హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులు హెల్మెట్లు ధరించి కలెక్టర్ కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల భద్రత లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ జర్నలిస్టులందరూ ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఒక జర్నలిస్ట్ సోదరుడు ప్రశాంత్ జస్ట్ చిన్న యాక్సిడెంట్ రోడ్డు మీద తగిలి ప్రాణాలు కోల్పోవటం. అదే టైంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో ఫ్యూయల్ ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ రూలు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని తీసుకురావాలని మాట్లాడటం, తద్వారా మన ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ట్రయల్ బేస్గా మనం శిరో రక్ష ప్రాణ రక్ష అంటూ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి అనే ఒక రూల్ని తీసుకొచ్చి బళ్ళ మీద వెళ్ళేటప్పుడు తద్వారా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్లు అలాగే బయట ఉన్న ఆల్ డిపార్ట్మెంట్లు కూడా కంపల్సరీ హెల్మెట్ వాడాలి అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి అమలు చేసే విధంగా వెళ్ళటం, తద్వారా దీనికి స్ఫూర్తి పొంది విలేకరులు కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారా హెల్మెట్లు ధరించాలి అని ముందుకెళ్ళటం. ఇవన్నీ చేస్తూ రాబోయే వారం 10 రోజుల్లో నేను అసెంబ్లీలో మాట్లాడిన ఆ విషయాన్ని ట్రయల్ బేసిస్గా ఆంధ్రప్రదేశ్లో బాపట్ల ప్రాంతంలో బాపట్ల రూరల్ కానివ్వండి బాపట్ల టౌన్ కానీ నో ఫ్యూయల్ నో హెల్మెట్ అనేది ముందుకు తీసుకొస్తా ఉన్నారు మన ఎస్పీ గారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్న తరుణంలో మన మిత్రులందరికీ కూడా హెల్మెట్స్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఓ దాతని మనం అడగటం జరిగింది. వారి పేరు వెనకోటి సురేష్. వారు అడిగిన వెంటనే స్పందించి మీ సభ్యులు ఎంతమంది అని అడిగితే 181 మంది ఉన్నారని చెప్పడం,
వారు వెంటనే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను చేస్తానని ఆయన ముందుకు రావటం, దాంతో మన సురేష్ గారు, మన కార్యదర్శి సురేష్ గారు, అనిల్ గారు, మన వాసు గారు, బండిరెడ్డి గోపి గారు, బొగ్గవరపు శివ గారు, మిగిలిన మిత్రులు అందరి యొక్క సువర్ణరాజు మిత్రులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ఈ హెల్మెట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు జెండా ఊపి, మరియు స్థానిక ఎమ్మెల్యే వేగేశ్ నరేంద్ర వర్మ గారు ఇద్దరు కూడా సంయుక్తంగా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ పరంధామ్ రెడ్డి గారు మరియు రవాణా ఎంఈఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగారావు గారు, ప్రసన్న కుమారి గారు, బాపట్ల స్థానిక డిఎస్పీ గారు మరియు సిఐ రాంబాబు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన సహోదరులు, మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ఈ హెల్మెట్లను తప్పనిసరిగా వాడండి. ఈ హెల్మెట్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టకుండా మనం బయటకు వచ్చేప్పుడు కంపల్సరీ మనం రోడ్డు ఎక్కుతున్నామంటే మనం ఒక భద్రత మనకు ఉండాలా. మనం ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళాలంటే మన మీద ఇంటి దగ్గర కొంతమంది మనం నమ్ముకుని ఉన్నారు. వారి దీనికోసమైనా సరే మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరం కూడా ఈ హెల్మెట్లు ధరించుకుని సక్రమంగా వీటిని వినియోగించుకోవాలని, అదేవిధంగా మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మనకు సహకరించినటువంటి దాత అయినటువంటి వెనకోటి సురేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ పరంధామ్ రెడ్డి గారు మరియు రవాణా ఎంఈఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రంగారావు గారు, ప్రసన్న కుమారి గారు, బాపట్ల స్థానిక డిఎస్పీ గారు మరియు సిఐ రాంబాబు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మన సహోదరులు, మన బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అందరూ కూడా ఈ హెల్మెట్లను తప్పనిసరిగా వాడండి. ఈ హెల్మెట్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టకుండా మనం బయటకు వచ్చేప్పుడు కంపల్సరీ మనం రోడ్డు ఎక్కుతున్నామంటే మనం ఒక భద్రత మనకు ఉండాలా. మనం ఇంటికి మళ్ళీ తిరిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళాలంటే మన మీద ఇంటి దగ్గర కొంతమంది మనం నమ్ముకుని ఉన్నారు. వారి దీనికోసమైనా సరే మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరం కూడా ఈ హెల్మెట్లు ధరించుకుని సక్రమంగా వీటిని వినియోగించుకోవాలని, అదే